నిజామాబాద్ జిల్లాలోని బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలపై దర్పల్లి మండల కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. మీడియా సమావేశంలో మాట్లాడిన డీసీసీ వైస్ ప్రెసిడెంట్ బాలరాజు, అకాల వర్షాలతో రైతులు నష్టపోతే కనీసం పట్టించుకొని బీజేపీ నేతలు ఇప్పుడు ఎమ్మెల్యే భూపతి రెడ్డిని విమర్శించడం విడ్డూరమని ధ్వజమెత్తారు. ప్రకృతి వైపరీత్యాలను రాజకీయాల కోసం వాడుకోవడం మానుకోవాలని, రైతుల పక్షాన నిలబడాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో పలువురు సర్పంచులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈరోజు పత్రికా సమావేశానికి ఇచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సర్పంచ్లకు, అలాగే మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా నిన్న సోషల్ మీడియా వేదికగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ గారు ఎమ్మెల్యే గారి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. నేను అడుగుతున్నా దినేష్ గారిని, మోడీ గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు అని దినేష్ గారు మాట్లాడారు. దీని గురించి దినేష్ గారికి అసలు రాజకీయ అనుభవం ఏమైనా ఉందా? ఏ పార్టీ కార్యకర్తకు ఆ పార్టీ గొప్పది, ఏ పార్టీ కార్యకర్తకు ఆ పార్టీ నాయకుడు గొప్ప. ఈ పార్టీ నాయకుడు నీ గొప్ప కావచ్చు, కానీ ఇంకా ఇతర పార్టీ నాయకుడు గొప్ప కావాల్సిన అవసరం లేదు. ఆ మాత్రం రాజకీయ అనుభవం లేని వాడు మోడీ గురించి మాట్లాడదని మాట్లాడు. అపోజిషన్ లీడర్లను ఎవరైనా విమర్శిస్తారు. సద్విమర్శ అనేది ఎప్పుడూ ఆక్షేపణీయం కాదు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం దినేష్ గారికి లేకపోవడం సిగ్గుచేటు. ముఖ్యంగా నిన్న దినేష్ గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఏం చేసిందని మాట్లాడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు, వడగళ్ళ వర్షం, వరదలు అనేది ప్రకృతి వైపరీత్యం. అది ప్రతి ఒక్కరి బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాడు. మరి విమర్శించే ముందు కనీసం ట్రెజరీలకు వెళ్తే ఏ సంవత్సరంలో ఎన్ని నిధులు శాంక్షన్ అయ్యాయి అనేది మామూలుగా ఎవరైనా తెలుసుకోవచ్చు. మరి జిల్లా అధ్యక్షుడు ఉండి కనీసం ఆ మాత్రం తెలుసుకోలేనంత అవివేకంలో ఉన్నాడంటే ఆయన చూస్తే జాలేస్తుంది. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016, 2021, 2022లో జరిగిన విపత్తులకు సంబంధించి మన జిల్లాకు 1,65,06,250 రూపాయలు మన ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది ఆయన ఏ ఆఫీస్కి వెళ్ళినా దీనికి సంబంధించిన రికార్డు ఉంటుంది. ఇది మేము పత్రికాముఖంగా చూపిస్తున్నాం. 2016, 2021, 2022లో జరిగిన విపత్తులకు 2023లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేసిన నిధులు 1,65,06,250 రూపాయలు మన రైతులకు ప్రభుత్వం సహాయం అందించింది. దాని తర్వాత 2024లో వడగళ్లకు నష్టపోయిన రైతులకు కేవలం నిజామాబాద్ రూరల్కు 86,38,000 రూపాయలు ఎకరానికి 10,000 చొప్పున రైతుల ఖాతాలకు జమ అయినాయి. ఆయనకు అనుమానం ఉంటే మేము పేపర్ చూపిస్తున్నాం, ఎక్కడికైనా వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత 2025లో ఆగస్టులో అకాల వర్షాలు, వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు నిన్న ఆయన సోషల్ మీడియా వేదిక దినేష్ గారు మాట్లాడుతూ శనివారం వర్షాలు పడితే గురువారం వచ్చిన ఎమ్మెల్యేని మాట్లాడుతాం. ఎమ్మెల్యే గారికి ఒక చిత్తశుద్ధి అపోజిషన్లో ఉన్న నీకు లేదు, నీకు మాట్లాడే హక్కు కూడా లేదు. ఎందుకంటున్నాం ఈ మాట అంటే, మొన్న శనివారం రోజు ఎమ్మెల్యే గారు జ్వరంతో ఉండడం వల్ల రాలేకపోయారు. కానీ 2025 ఆగస్టు వర్షాల్లో ముత్యాలవాగు ప్రాజెక్టు దిగిపోయినప్పుడు మనుషులు నడవలేని పరిస్థితిలో వర్షాలు పడి చెరువు తెగిపోయిన 2 గంటల్లో హైదరాబాద్ నుండి ఎమ్మెల్యే గారు వర్షపు నీటిలో ఉన్నారు. మీరు రాలే, మీ బీజేపీ నాయకులు రాలే, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ, మేమున్నాం, మీ వాళ్ళు ఎవరు రాలే.
అది మర్చిపోయినట్టున్నాం. ఎమ్మెల్యే గారు అనారోగ్యంతో రాకపోవడం ఆసరా చేసుకొని రైతులను రెచ్చగొట్టి కలెక్టర్ ఆఫీసుకు తీసుకుపోయి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. 2025లో కూడా జరిగిన నష్టం ఓన్లీ నిజామాబాద్ రూరల్కు 17,250 రూపాయలు ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దాంతోపాటు మరి మొన్న కూడా దినేష్ గారు చెప్పినట్టు శనివారం రోజు అకాల వర్షం వడగళ్ల వానకు నష్టపోయిన వరి పంట పొలాల్లో ఉదయం 6 గంటలకు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అధికారం పట్టుకొని క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పి పరిహారం కోసం నష్టాన్ని అంచనా వేయించి ప్రాథమిక నివేదికను తయారు చేయించాం. అది తెలిసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు హాయిగా ఏసీ కార్లలో వచ్చి రైతుల్ని రెచ్చగొట్టి కలెక్టరేట్లకు తీసుకుపోవడం కాదు రాజకీయం అంటే. ప్రకృతి వైపరీత్యం ప్రతి ఒక్కరి బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వానికి అదే బాధ్యత ఉంది. ఈరోజు నీ ఎమ్మెల్యేను విమర్శించిన దినేష్ గారు ఎంపీని విమర్శించే దమ్ము నీకుందా? ఎంపీకి బాధ్యత లేదా? ఎంపీకి వరద బాధితులు కానీ మా వడగళ్ళ రైతులు కానీ ఓట్లు వేయలేదా? 3 సార్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ 3 విపత్తుల్లో ఏనాడైనా రూపాయి సహాయం చేసిందా? వరద సహాయం, వడగండ్ల వాన అనేది ప్రకృతి విపత్తు. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో కేంద్ర ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ₹1 ప్రభుత్వం నుండి కానీ మీ ఎంపీ ల్యాండ్ నుండి కానీ ₹1 చెల్లించినట్టుంటే నువ్వు అడుగుతున్న వాడిలో మేము వచ్చి కూర్చుంటాం. ఇలా పేపర్లు తీసుకోరా, మేము సిద్ధం. ఈ మాత్రం దానికి మీ ఎమ్మెల్యే అవసరం లేదు. నీకు ఏ సబ్జెక్టు మీద అవగాహన లేదు. నీకంటే మీ కార్యకర్తలు నయం. నీకు చాతరైతే మీ కార్యకర్తలకు చెప్పు, ఆ గ్రామంలోకి వెళ్ళి మేము క్లారిటీ ఇస్తాం. నువ్వు మీ కార్యకర్తలకు పేపర్లు పంపి. ఊరికే ఏదో పోస్టులు పెట్టడం కాదు. మేము అడుగుతున్నాం ఇసుక, మొరం, ఇంకేది ఇటుక, ఏదేదో మాట్లాడుతున్నావు. దినేష్ గారు మాట్లాడడం కాదు. 2 సంవత్సరాల నుంచి ఏ గ్రామంలో ఇసుక గురించి కానీ మొరం గురించి కానీ ఇటుకల వ్యాపారం ఏ వ్యాపారం మీద చర్చకు ఎక్కడ మాట్లాడదాం? ప్రెస్ మీట్ పెట్టడమే తప్ప సబ్జెక్టు మీద నీకు అవగాహన లేదని నాకు తెలుస్తుంది. నువ్వు రావు, మీ కార్యకర్తలకు చెప్పు. ఏ గ్రామంకి వెళ్ళి చర్చించమంటావు మమ్మల్ని? గత ప్రభుత్వం కంటే ఇప్పుడు వినియోగదారులకు సౌకర్యంగా ఉందా లేదా బహిరంగ చర్చకు మేము సిద్ధం. ఇన్ని విమర్శలు చేస్తున్నావు. నేను అడుగుతున్నా, మార్కెట్ కమిటీల 1 సంవత్సరం పదవి ఇచ్చి తీసేసిందంటే మార్కెట్ కమిటీ చరిత్ర నిన్నొక్కని. మరి దాని మీద నువ్వు ఏం అవినీతి చేసినావు? నేను ఎందుకు తీసేసింది ఆ రోజు ప్రభుత్వం? టీఆర్ఎస్ ప్రభుత్వంలో నీకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తే 1 సంవత్సరంలో నిన్ను చైర్మన్ వీకేసింది. మార్కెట్ కమిటీ చరిత్ర కనీసం 4 సంవత్సరాలకు తగ్గకుండా పరిపాలన చేసిన తప్ప ఎవరు ఒకే సంవత్సరం తీసేయాలి. మరి కేవలం నువ్వు మాత్రమే 1 సంవత్సరం తీసేయబడ్డావు. మరి నువ్వు చేసిన అవినీతి ఏంది? నువ్వు చేసిన దొంగతనం ఏందో దాని గురించి మాట్లాడవు. నువ్వు ఎందుకు వీకేసింది ఆ రోజు నీ ప్రభుత్వం? నువ్వు వివరణ ఇవ్వాలా? ఇంకా బీజేపీ పార్టీ కాళ్ళు మొక్కిందని మాట్లాడుతున్నావు ఎమ్మెల్యే గురించి. నువ్వే నీ పార్టీలు మాట్లాడు. నీ ప్రస్థానం ఏడా? తెలుగుదేశంలో అక్కడ ఎమ్మెల్సీ అడుగు తీయకుంటే బీఆర్ఎస్లో పోయినావు. బాధ్యత గోదాం మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తే దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేక అక్కడ అక్రమాలు చేస్తే మార్కెట్ కమిటీ చైర్మన్ తీసేస్తే బీఆర్ఎస్ రిసల్ట్ బీజేపీలో పోయినావు. నువ్వా నీతి గురించి మాట్లాడేది? నువ్వా పార్టీల గురించి మాట్లాడేది? ఓళ్ళు యాక్సిడెంటల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి యాక్సిడెంట్ ఎమ్మెల్యేనా? 30,000 మెజార్టీ వచ్చింది. దినేష్ గారు మీకు మతి ప్రేమించి తోడిపోయి 50 లోటు వచ్చినాయి. మీకు వచ్చే ఎన్నికల్లో మీకు డిపాజిట్ కూడా రాదు. గుర్తుంచుకొని మీ తెలివి తక్కువ రాజకీయం, మీ తెలివి తక్కువ పనితీరు వల్ల మీకంటే ముందు బీజేపీలో ఉన్నంతా పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళ్తుంది. వచ్చే ఎన్నికలలో మీకు డిపాజిట్ కూడా రాదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. చిల్లర మాటలు మాట్లాడు మానుకుని ఖచ్చితంగా మీ ఎంపీ నుండి ఏం ఫండ్ తీసుకొస్తాం? డెవలప్మెంట్ మీద ఎక్కడ పోటీ పడతాం? డెవలప్మెంట్ మీద ముందుకు రావాలి అంతే తప్ప ఏదో సోషల్ మీడియాలో పట్టుకొని వాట్సాప్లు పెట్టగానే రాజకీయం కాదు. ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడేటప్పుడు
గ్రామాలలో పోయి మీ కార్యకర్తల ద్వారా ఎంక్వైరీ చేసుకో. ఈరోజు ఇంద్రమ్మ కూడా బీజేపీ కార్యకర్తలకు ఇచ్చిన చరిత్ర అది మా ఎమ్మెల్యే గారి. ఖబర్దార్ దినేష్ గారు, ఆధారాలతో రండి. ఎక్కడైనా ఏ చర్చకైనా మేము సిద్ధం. ఖచ్చితంగా వచ్చేసరే కాదు, ఇంకా 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గెలుస్తారు. నువ్వు కనే ప్రకటనలు ఏవి కూడా నిజంగా వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా నేను నోడగొడతానని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. మిత్రులకు నమస్కారం. నిన్న సోషల్ మీడియా వేదికగా బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేష్ గారు మాట్లాడిన వ్యవహారం చూస్తే నవ్వేస్తున్నది. ఎందుకంటే ఆయన 22 దర్పల్లి మండలంలో 22 గ్రామ పంచాయతీలు, 6 ఏకగ్రీవమైనవి, 16 గ్రామ పంచాయతీల్లో ఒక్కరు కూడా బీజేపీ క్యాండిడేట్ అని చెప్పుకొని తిరిగిన వ్యవస్థ వాళ్ళది. అట్లాంటి వారు ఈరోజు ఎమ్మెల్యే గారి గురించి మిగతా పార్టీల సర్పంచ్లను తెంపడించుకుంటున్నారని మాట్లాడడం జరుగుతుంది. ఒక్క సర్పంచ్ అయినా దర్పల్లి మండలంలో గెలిపించుకున్నావా? నీకు ఆ ముఖం ఉందా? నువ్వు మాట్లాడమా డిపాజిట్ల గురించి? రేపు రాబోయే 2029 ఎలక్షన్ల డిపాజిట్లు నువ్వు మాట్లాడమా ఎమ్మెల్యే గారి గురించి? రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఒక్క ఎంపీటీసీ జెడ్పీటీసీలో డిపాజిట్ వస్తుందో ఒక్కసారి ఆలోచించు. నీకు ఒక్క సర్పంచ్ని ఎంపీటీసీ సర్పంచ్ని కానీ ఉప సర్పంచ్ని కానీ వార్డు మెంబర్ని కానీ గెలిపించుకోలేని దద్దమ్మా నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడమా? గతంలో నీ వ్యవహార శైలికి నచ్చక చాలామంది యువకులు మా పార్టీలో ఆహ్వానించాం. మా ఎమ్మెల్యే గారు వారికి తగిన గౌరవం ఇచ్చి ఈరోజు వార్డు మెంబర్లను ఉప సర్పంచ్ చేసుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది, మా ఎమ్మెల్యే గారిది. నువ్వా దద్దమ్మా మా ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడడం? దర్పల్లి మండలంలో తిరగనీయం ఇంకోసారి మా ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడితే. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మతం డెవలప్మెంట్ పేరుతో ఒక ఓటు అడిగే దమ్ము లేదు మీకు. మా ప్రభుత్వం గురించి మా గురించి మాట్లాడమా? తీసుకురండి డెవలప్మెంట్ ఫండ్. ఈరోజు వరదల వల్ల చాలామంది రైతులు నష్టపోయారు. తీసుకురండి మీ మోడీ దగ్గరికి వెళ్ళి. మేము తిరుగుతున్నాం జనంలో. మా ఎమ్మెల్యే గారి ఆరోగ్యం బాగాలేకుంటే మాకు ఇమీడియట్లీ ఫోన్ చేసి మీరు రైతుల దగ్గరికి వెళ్ళండి, వారి కష్ట సుఖాలు తెలుసుకోండి అని చెప్తే మేము ప్రొద్దున్నే 7 గంటలకు అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్లను పిలుచుకొని, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకొని నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వాన్ని నివేదిక పంపారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి. ఖబర్దార్ దినేష్ గారు.